ఓ అవ్వ బువ్వైందా అనే పనికి వాలి పొద్దుగాల. ఓ అవ్వ బువ్వైందా అనే పనికి వాలి పొద్దుగాల. అరే మామ ఎన్ని దినాలు అవుతుందిరా మన పార్టీ చేసుకోక. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అరే నాకు ఒక ప్లేస్ తెలుసురా, ఒకప్పుడు మా నాన్న వాళ్ళు అక్కడే ఉండేవారు. ఇప్పుడు ఎవరు లేరారా? ఖాళీ చేపిచ్చారా. చుట్టూరు అడవి, మధ్యలో వాగు, చిల్లడానికి మంచి ప్లేస్ అది. బైక్ స్టార్ట్ చేయండి రా. నానా మేము ముసలామాకు పోతున్నాం. పిచ్చి పిచ్చి వేసేది లేకుండా అక్కడ జర జాగ్రత్త. దీనమ్మ జీవితం ఎవడెవడో ఎంజాయ్ చేస్తూ స్టేటస్ పెడుతున్నాడు, మనం తప్ప. అరే నవీన్, ఏంట్రా చెప్పు. రీసెంట్గా ముసలమ్మ బాగానే పేరు గట్టి వినిపిస్తుందిరా. నేను ఎప్పుడు వినలేదే ఈ పేరున్నట్టు, ఈ ప్లేస్ ఉన్నట్టు. ఏడుందిరా? నాకు ఈ మధ్యనే తెలిసింది మామ, మంచి స్పాట్ ఉందని. నడు తాగుదాం. ఇంకా లేట్ ఎందుకు, పోదాం పదా మరి. చూసింది చాలే కానీ మీరు జానీ షాప్కి వెళ్ళి చికెన్ కొట్టించండి, మేము వెళ్ళి సరుకు తీసుకుని వస్తాం. నమస్తే జానీ అన్న. నమస్తే తమ్ముడు. కేజీ చికెన్ స్టఫ్ కాజే అన్న, జర జ్యూస్ తీసుకో, పైసలు. సరే తమ్ముడు ఇద్దాం. గట్టిగా ప్రవేశిస్తాం తమ్ముడు. ఎక్కడికి వెళ్తున్నారు? ముస్లమ్మా బాగా వెళ్తున్నాం భయ్యా. మీరు వెళ్ళేది నిర్మాష అయిన ప్లేస్కి. ప్రకృతి విధంగా ఏ తప్పు పని చేసినా ప్రకృతి ఎవరిని వదిలిపెట్టదు. అసలే మీరు చిల్లవడానికి వెళ్తున్నారు. ఎందుకు అట్లా కథలు చెప్పి భయపెట్టిస్తున్నావు? చెప్పే కథలో భయం ఉంటుంది తమ్ముడు, అదే కథలో మన వెళ్తే ఆ భయం ఏంటో రుచి చూపిస్తుంది. అరే బాబు, ఇంకేం రింగ్ టోన్స్ లేవారా? ఇలాంటి రింగ్ టోన్ ఉంటే మస్తు మజా ఉంటుంది మామ. తమ్ముడు మీరు వెళ్ళే ప్లేస్లో సిగ్నల్స్ ఉంటాయి తమ్ముడు. కొంచెం హైట్లో ఉంటే సిగ్నల్స్ వస్తాయి. మీరు వెళ్ళే ప్లేస్లో అమ్మవారి చెట్టు ఉంటుంది తమ్ముడు. మీరు ఒక తప్పని చేసినా ఎవరు వదిలిపెట్టదు. సరే సరే అన్న, కలుద్దాం. ఏం కలుస్తాము ఏమో. అరే మామ, 5G మొబైల్ ఎవరికైనా ఉంటే వీడియోస్ డౌన్లోడ్ చేయండి రా, చూసి చిల్లవుదాం. మామా ముస్లమ్మ బాబు ఇటేరా. అరే మామ, వాటర్ సౌండ్స్ వినిపిస్తున్నాయి రా, దగ్గరకు వచ్చినాం. అరే తాళం తీసుకోరా. ఇక్కడ ఎవరు ఉంటారు బాయ్, మనం తప్ప. మీరు వెళ్ళి అరేంజ్ చేయండి, మేము స్టఫ్ రెడీ చేస్తాం. స్టఫ్ రెడీ మామా. मालदीरा भाई।
తమ్మిగాను తినుకుంటా తాకుంటా ఇక్కడ ఉండొద్దు, పుల్లులు వస్తాయి, పొద్దుగా వెళ్ళిపోవాలా. ఓకే ఓకే. జరు బిట్లో డౌన్లోడ్ చేసిన మొబైల్ ఇవ్వండి రా బాయ్. ఫోన్ నా దగ్గర ఉందిరా. అరే చూడరా ఏముంది మామ. అరే నీ దొడ్డిగా వస్తారా? రే ఎవరో ముస్లిం ఏడుస్తున్నట్టు సౌండ్స్ వస్తున్నాయిరా. రే సందీపాడు ఎక్కడరా? ఉన్నాయి కదరా, ఈయన కొడుకు ఎక్కడ పోయాడు? సందీప్ 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 సందీప్. అరే మీరు అటేలా నేను ఇటు వెళ్తా. సందీప్ 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 చెప్పి ఇక్కడనే ఉందిరా. సందీప్ 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 సందీప్. చీకటి అయిందిరా, ఒకవేళ సందీప్ వాడు వచ్చిండొచ్చు, మనం పోదాం. సరే పదండ్రా. వీడు బైక్ తీసుకొని వెళ్ళిపోయినట్టున్నాడు రా. ఈ నా కొడుకు బాగా బలిసింది. వాడు దొరకని తర్వాత చూసుకుందాం కానీ ముందు వాడికి కాల్ చేయి. ఇక్కడ సిగ్నల్స్ లేవు బే. కొంచెం హైట్ లో ఉండే సిగ్నల్స్ వస్తాయిరా. సిగ్నల్ వస్తుందిరా. నానమ్మ వాళ్ళు ఎక్కడికి పోతాండ్రు? వాళ్ళు ముసలమ్మ వాగు వెళ్తున్నారు. ఆగురు ఆగురు ఆగురు. బ్రేకింగ్ న్యూస్. మత్తు వ్యసనానికి బానిసై ప్రాణాలు కోల్పోయిన ఒక యువకుడు. పులి చంపినట్టుగా ఆధారాలు దొరకడంతో మిగిలిన ముగ్గురికి జైలు శిక్ష విధించబడింది. చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ ప్రజలకి ప్రభుత్వం భూములు ఇవ్వడం జరిగింది. నానమ్మ అసలు ఏం జరుగుతుంది? పులులు అంత క్రూరంగా చంపుతాయా? చచ్చిన మనిషిని చిన్నవి పులులు గాని చంపింది పులి కాదు. ఆ రోజున జరిగిన దానికి అడిగిన తల్లి కన్నీరు పెట్టుకున్నది. ఎవరో ముస్లిం ఏడుస్తున్నట్టు సౌండ్స్ వస్తున్నాయిరా.
నానమ్మ మరి వాళ్ళ నాన్న పోలీసులకు ఎందుకు చెప్పలేదు? నీ భవిష్యత్తు గురించి ఆలోచించి మీ అక్క మళ్ళా రాదని తెలిసి. ఇదంతా జరిగింది అక్కక. ప్రతిరోజు ఫోటో చూసుకుంటా నలిగిపోతాండురా మీ నాన్న. డ్రగ్స్ని ఎంచుకోవడం ద్వారా కేవలం మీ జీవితం మాత్రమే కాకుండా ఇతర జీవితాలను కూడా నాశనం చేస్తుంది. మత్తు బానిసలకై జరిగే సంఘటనల ఆధారంగా తీసినదే నా ఒక చిన్న చిత్రం. ఇట్లు మీ నిహా.